జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి. ఈరోజు మన ఇంద్రపాలెం యాదవపేటలో పెద్ద ఎత్తున యూత్ మహిళలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వారందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నా. చాలా సంతోషం. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల నమ్మకంతో, అభిమానంతో ఇంతమంది యూత్ ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం, మహిళలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఈ రోజు నుంచి మనందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం. మనందరం ఒకరికొకరు తోడుగా నిలబడి ఈ ప్రజలకి సేవ చేసే విషయంలో ముందుకెళ్దామని చెప్పి చాలా గట్టిగా నేను చెప్తా ఉన్నా. చాలామంది యూత్ అంతా కూడా జనసేన పార్టీ నుంచి మన పార్టీలోకి ఈరోజు వచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేది చాలా బలమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో. రేపు రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. తప్పకుండా మీ ఆకాంక్షల మేరకు పనిచేస్తాం. మీ ఆకాంక్షల మేరకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నా. గత 5 ఏళ్ల కాలం మీరు చూస్తే ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి. రోడ్లు, ట్రైన్లు, తదితర పనులు తప్పకుండా చేస్తాం. అదేవిధంగా యాదవ కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలని మనకి ఈ యాదవపేట ఇంద్రపాలెంలో చాలా కాలం నుంచి పెద్దలందరూ కోరుకుంటున్నారు. కానీ కోర్టులో స్థల వివాదం ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయాం. త్వరితగతిన స్థల వివాదాన్ని కూడా పరిష్కరించి దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఇవాళ వచ్చిన యూత్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ ఉన్నాను. మహిళలందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. చాలామంది పెద్దలు, రిటైర్డ్ అధికారులు కూడా జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా నమస్కారాలు చెప్తూ స్వాగతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మా పెద్దలు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీను గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు పలివేల శ్రీను గారు, అదేవిధంగా పెద్దలు కట్టమేను శ్రీను గారు, అదేవిధంగా రాంబాబు గారు, తర్వాత రామారావు గారు, వెంకటరమణ గారు, ఇంకా సత్యానందం గారు, శాంతి గారు, లీలాకృష్ణ గారు, రాధా మనోహర్ గారు, అనిశెట్టి ప్రభాకర్ గారు, గేసాల వీరబాబు గారు, తదితర నాయకులు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.